హాయ్ అండి. అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే పాతకాలం పద్ధతి అండి ఇది. వెల్లుల్లి కారము చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే అన్నం తినబుద్ధి కానప్పుడు, ఏదైనా జలుబు దగ్గు అలాంటివి ఉన్నప్పుడు ఇలాంటి కారం వేసుకొని తింటేనైతే చాలా బాగుంటుంది. నేనైతే ఒక ఎల్లిగడ్డ తీసుకున్నానండి. మిక్సీలో వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ కారం వేసుకుందాము. కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ఇందులోనే చిటికెడంతా పసుపు వేసుకోండి. దీనికైతే తాలింపు ఏం అవసరం లేదండి. తాలింపు పెడితే ఒక టేస్ట్ వస్తుంది, తాలింపు పెట్టకుంటే ఒక టేస్ట్ వస్తుంది. సో నేనైతే ఎప్పుడు తాలింపు అనేది పెట్టానండి, ఇలాగే చేస్తాను. చాలా బాగుంటుంది. తగినంత సాల్ట్ వేసుకోండి, దొడ్డుప్పు వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడే. ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి మిక్సీకి వేసుకుందాము. చూడండి, ఇలానైతే మిక్సీకి వేసుకోండి. దీనికి ఏ తాలింపు అవసరం లేదండి. చాలామంది తాలింపులు పెట్టుకుంటారు, కానీ ఇలా తింటేనే టేస్ట్. వేడివేడి అన్నంలో కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తినండి, మస్తు ఉంటుంది అన్నం అయితే. ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకోండి. 2-3 నెలల వరకు ఉంటుందండి, అస్సలు ఖరాబ్ కాదు. స్మెల్ అయితే మస్తు వస్తుందండి ఇలా ఇందులోకి వేస్తుంటేనైతే. ఇప్పుడే తినాలన్నంతుంది. చూసారు కదా, వెల్లుల్లి కారం అయితే పల్లెటూర్లలో ఎక్కువగా వేసుకుంటారండి. మా సైడ్ అయితే మేము బాగా తింటాము. అలాగే రొట్టె పైన వేసుకొని నూనె పోసుకొని మొత్తం అప్లై చేసి తింటనైతే మస్తు అద్భుతంగా ఉంటుందండి. మర్చిపోలేము ఆ టేస్ట్ని అయితే. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి వెల్లుల్లి కారాన్ని అయితే. ఓకేనా? బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.